హాయ్ అందరికీ నమస్కారం. హ్యాపీ శ్రీరామనవమి ఇన్ అడ్వాన్స్. శ్రీరామనవమికి డెఫినెట్గా పానకం ఉంటుంది కదా, అండ్ దాంతోపాటు ఒక సినిమా కూడా థియేటర్లో ఉంటుందన్నమాట. ఒక మంచి సినిమా చూసాం అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఆ సినిమా ఇవ్వబోతుంది. ఆ సినిమా పేరే సుయోధన. ఏంటి టైటిల్ ఉంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది కదా, దుర్యోధనుడు అసలు ఏంటి రిలేషన్, ఏం జరుగుతుంది అని. కాకపోతే డైరెక్టర్ చాలా ఆలోచించి స్క్రిప్ట్ రాశారు. మీరేం ఆలోచించకుండా టికెట్ డబ్బులు తీసుకుని వెళ్ళి కొనుక్కొని సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఏంటి అనేది. బట్ ఇది ఒక థ్రిల్లర్. సో థ్రిల్లర్ జోనర్లో ప్రియదర్శి గారు చాలా కొత్తగా కనిపించబోతున్నారు. ఎందుకంటే ఆయన కోర్టులో వాదించారు, బలగంలో చాలా నవ్వించారు, ఏడిపించారు, ఇలా అన్ని రకాల ఎమోషన్స్తో మన ముందుకి కవ్వించారు అని చెప్పాలి. దర్శి గారు బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు భగత్ ఈస్ ద సీజన్ కదా, భగత్ సీజన్ లో గీతా భగత్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సీజన్ కూడా మాట్లాడుతున్నాను. ఆ సీజన్ అని నాకు అర్థమైపోయింది. బేసిక్గా అంతటా అదే నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా అర్థం అవుతుంది. సో నేను డైరెక్టర్ గారిని అడిగాను, ఏంటండి దుర్యోధనుడు కనిపిస్తున్నాడు, పక్కనే టైటిల్ మాత్రం దుర్యోధన అని లేదు, సుయోధన అని ఉంది అన్నాను. సో ఆయన ఎక్కువ ఆలోచించకండి అన్నాను. నన్ను సినిమా చూడండి అన్నారు నిర్మోహమాటంగా. నేను కూడా ఇది ఎక్కువ చెప్పను ఇంకా. మనం ఇక సుయోధన గురించి కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడదాం. ఎక్కువ చెప్పకపోతే ఎలా, కనిపించినట్టు, వినిపించినట్టు, చెప్పనట్టు మీరు అలా చెప్తూ ఉండాలి ఇంటర్వ్యూస్లో కూడా. తప్పకుండా చెప్తా. ఐ థింక్ అదే ది ఐడియా నాకు అలాగే చెప్పాడు అనమాట. మనిషి ఎందుకు అంటే సుయోధన అనే దుర్యోధన ఎందుకు అయ్యాడు అనే ఒక ఐడియా నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో అలాగా నాకు కథ చెప్పడము అండ్ నా క్యారెక్టర్ వరుణ్ అనే క్యారెక్టర్ సౌండ్ డిజైనర్ ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాయి గారితో వర్క్ చేసే ఒక గొప్ప అవకాశం వస్తుందని అనిపించింది. అండ్ ఇట్లా చాలా ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ విషయానికి వస్తే బోసుబాబు గారు చందనగర్లో ఉంటూ నాకు ఎప్పుడు కనపడలేదు అనమాట ఆయన. సో ఆయన కనిపించి నాది కూడా చందనగర్ అంటే అవునా, ఓ నేను చందనగర్ అనుకోని. మామూలుగా అయితే ఊర్లు మాది తినాలే మీరు తినాలే ఓకే, హైదరాబాద్ లో ఉంటే మాది చందానగర్ కూడా ఎక్కడో చివరిలో ఉంది కాబట్టి. సో అలా కనెక్ట్ అయిన తర్వాత చాలా మంచి మనిషి అండ్ ఒక విధంగా టూ గుడ్ నైస్ పీపుల్తో వర్క్ చేసే అవకాశం దొరికింది. అండ్ ఈ ప్రయాణంలో ఐ డిస్కవర్డ్ హర్. అండ్ తను హైదరాబాద్ ఏ సరే అన్నా ఓ యా. సో అలాగా కనెక్ట్ అయ్యి నైస్ థియేటర్ యాక్టర్ తను కూడా. అండ్ నిజంగానే చాలా కైకు ఇतना ब्यूटीफुल है आप. आज तो आप तेलुगु में बोलना है वरना इज्जत बैगन में मिल जाती. మీరు నాతో హైదరాబాదీ హిందీలో మాట్లాడితే తెలుగు వచ్చిన కష్టం. ఐ రెస్పాండ్ ఇన్ ద లాంగ్వేజ్. మన ఎడిటర్ ఎవరండి? చోటాకి ప్రసాద్ గారిని కొంచెం ఇంటర్వ్యూలో తన లాగ్స్ కట్ చేయమనండి. అయ్యో బట్ బ్యూటిఫుల్ గా ఉంది. అందమైన అమ్మాయిలు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ. ఆ ఒక్క మాట తెలుగు చాలా కష్టపడి నేర్చుకోవాలనుకుంటా. బట్ యూ టెల్ మీ లైక్ డెఫినెట్గా ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మీ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అని నాకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది వెన్ యూ హర్డ్ లైక్ ఓకే ఆన్ బోర్డ్ ప్రియదర్శి గారు అండ్ సాయి కుమార్ గారు లాంటి లెజెండరీ యాక్టర్ ఉన్నారు అనగానే వాట్ వాజ్ యువర్ అంటే ఇమీడియట్ రియాక్షన్ ఏముండింది? సో ఫస్ట్లీ స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. తర్వాత ఆడిషన్ అండ్ ఐ గేవ్ ఇట్ మై బెస్ట్. దీని తర్వాత వెన్ ఐ గాట్ టు నో Darshi is there, Priyadarshi is there, Sai Kumar Garu is there, everybody is there. Honestly, first నేను కొంచెం intimidated గా ఉన్నాను, but in a positive way that working with people who have done such good work, but then also simultaneously very excited. And once I met when నేను దర్శితో కలిసిన తర్వాత it was a pleasant experience because it didn't, even though he has done such wonderful work on set, to work with someone who's senior to you in the terms of in their work, it never felt like that. It was very I got to learn a lot from Darshi. He was very helpful as a co-star. And tana short mundu oka short setup tarvata when the actors come on set oka vibe set aipotundi set lo. And every time Darshi entered the set, it was very okay, let's have fun, like, and help everybody and everybody do this together because andar kosam idi important. So it was a very very nice experience.
ఎంతసేపు హీరోయిన్లు హీరోనే పొగుడతారండి. మీరు మీ లోపల ఏమంటారు ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది. బట్ యా not like that. No, obviously the team also. Immediately, no. Obviously team also. నేను మాధవ్ గారికి అండ్ బోస్ బాబు గారికి ఆల్రెడీ చెప్పాను. అంటే డెఫినెట్లీ మనందరికీ ఏమైందంటే వీఆర్ వెల్ వర్స్, చాలా సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉంది మనందరికీ, బికాస్ చాలా కాంటెంట్ చూస్తుంటాం అక్రాస్ ద కంట్రీ. అంటే మనం ఇన్వెస్టిగేట్ చేసేస్తూ ఉంటాం. ఒక ఇన్వెస్టిగేటివ్ యా సో అండ్ scientifically also women are very natural at investigation and no strings attached, just casual గా చెప్తారు. మీరు పెళ్ళైన తర్వాత తెలిసిందా ఈ విషయం, లేకపోతే ముందే తెలుసా విమెన్ ఇన్వెస్టిగేషన్? అది మా అమ్మ దగ్గర స్టార్ట్ సో యా అంటే మీకు తెలియడంలో అది మీ గొప్పతనమనే చెప్తున్నాను, అంతకు మించి నేను ఇంకేం అనట్లేదు. జనరల్ ఇంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుండదు కదా, కొంచెం ఏదైనా ఓకే ఓ ఈ హెయిర్ ఎక్కడ, లేదు ఈ డబ్బా ఎందుకు కదిలింది, దాంట్లో చిల్లర మాయమైందా, సో ఇవన్నీ ఏంటంటే యా. అండ్ ఆల్సో ఇంటి పేరు చెప్పగానే ప్రశ్నకి ఆన్సర్ మర్చిపోయినా దర్శి గారు, అలా అని కాదు చెప్తాను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాధవ్ ట్రై టు డూ హిస్ బెస్ట్ యాజ్ అ రైటర్ డైరెక్టర్. అండ్ ఆల్సో మాకిద్దరికి ఇద్దరు రైటర్స్ కూడా ఉన్నారు అనమాట, డీకే అండ్ కృష్ణ శ్రీను ధర్మరాజు శ్రీను కంబాల. మేము అట్లా పర్చూర్ బ్రదర్స్ అని వాళ్ళు నడిపిస్తూ ఉంటాం అనమాట. లేదు జస్ట్ సో అలాగా వాళ్ళు ఉండి అండ్ దెన్ దే ట్రైంగ్ టు బిల్డ్ సంథింగ్. సో అదేమైందంటే ఆల్ ఆఫ్ దిస్ వాజ్ వెరీ వెల్ సపోర్టెడ్ బై బోస్ గారు, తర్వాత చోటా ప్రసాద్ గారు, అండ్ ఆల్సో మా బ్రహ్మకడలి ద ఆర్ట్ డైరెక్టర్ అండ్ జే క్రిష్. సో వీళ్ళు ఏంటంటే ఆల్ దిస్ టీమ్ ఎఫర్ట్ ఏమవుతుందంటే వెన్ ఇట్ ఈస్ రైట్ ఇన్ ప్లేస్ విత్ రైట్ ఇంటెన్షన్స్ యూ విల్ డెఫినెట్లీ వాంట్ టు డూ. అంటే యాక్టర్స్గా మాకు కూడా ఎట్లుంటుందంటే ఇప్పుడు ఏమవుతుందంటే మేము స్టూడియో ఐ రిమెంబర్ వన్స్ హైదరాబాద్ అంతా ఎత్తికి పోలీస్ స్టూడియోలు ఎక్కడ చేద్దాం అని బాగా తిరిగారు అందరు టీం అందరు, ఎక్కడ దొరకట్లేదని సరే సెట్ వేసేద్దామని సెట్ వేసారు ఆయన. యా సో అండ్ పోలీస్ స్టూడియో కట్టడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ జాబ్, ఇట్ ఈస్ అ వెరీ టఫ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమాలో చూసే ఏ సౌండ్ అయినా ఇట్స్ ఇస్ క్రియేటెడ్ విత్ అన్ ఆల్టర్నేటివ్ సౌండ్ అనమాట, ఆల్టర్నేటివ్ థింగ్స్. సో దాన్ని స్టడీ చేశాడు మాధవ్, దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి బ్రహ్మకడలి గారు వాళ్ళందరూ మళ్ళీ రీసెర్చ్ చేసి ఏ వస్తువులు, అండ్ హీ వెంట్ టు రియల్ పోలీస్ స్టూడియోస్ ఎలా చేస్తారో కనుక్కొని. అండ్ ద సేమ్ వాజ్ విత్ రఘు ఆర్ సౌండ్ డిజైనర్, ఆయన కూడా దీనికి ఎట్లా సౌండ్ చేస్తే బాగుంటుంది, సౌండ్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో, నాట్ బికాస్ నేను పోలే అనే కాదు కానీ సౌండ్ జనరలీ సినిమాలో చాలా ఇంపార్టెంట్. సో విచ్ ఇస్ గివెన్. సో ఇవన్నీ టు మేనేజ్ దెమ్ ఆల్ టుగెదర్, టు అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ ఇట్, మాధవ్స్ డన్ ఎక్స్ట్రాడినరీ వర్క్ దీంట్లో. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ గోస్, అంటే మీరు సినిమా చూస్తే మేబీ యూ విల్ అండర్స్టాండ్ ఈవెన్ మచ్ బెటర్. రైట్. సో మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం ఇందులో? ఇలాగే అందరూ హ్యాపీగా చాలా టెన్షన్ గా, సో యా చాలా టెన్షన్ గా ఏదో క్లిష్టమైన, ఓ బికాస్ సైకలాజికల్ థ్రిల్లర్ కదా, సో అది ఫీల్ ఉంది. కానీ షీఈస్ బేసిక్లీ అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ తన సినిమాలో. అండ్ ఒక సో అండ్ అంటే మేము కూడా అంటే జగదీష్ కోర్టులో ఏంటంటే నీకు నాకు పడింది అనమాట, నువ్వు వాళ్ళ సైడ్ నేను గవర్నమెంట్ సైడ్ మన వెంటనే ఇప్పుడు జగదీష్ గారికి వచ్చేసింది అక్కడ స్క్రిప్ట్ దొరికింది. సెట్ లో కూడా ఇలానే ఉండేదా కంప్లీట్ గా, లైక్ ఆయన ఉన్నప్పుడు అంతా? ఆఫ్ కోర్స్ అంటే నేను మీతోనే కాంబినేషన్ లేదా అదేంటే ఎందుకు అలా చేసావు? పంచాలి అని ఒక డైలాగ్, పంచాలి పంచభద్రుక ఏమే ప్రేమ, నేను అది కూడా చెప్పాను సెంటిమెంట్. మేము కన్నడంలో చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్, హీరో హీరోయిన్లుగా అన్ని. ఒక నాగదేవత సినిమా అయితే 175 days ఆడింది. సార్ ఎలా ఉంటుంది సార్ సెట్ లో? మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు కదా, వేరే కొత్త సెట్ లో కలిసినప్పుడు ఎలా ఉంటుంది సార్? మొత్తాన్ని పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ ముందు పరిచినట్టు ఉంటుందా? ఎన్నో మెమరీస్ ఉంటాయి, బట్ స్టిల్ ఈ రోజు ఏంటంటే నా అదృష్టం ఏంటంటే సెట్కి వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్సిమం బికమింగ్ ద క్యారెక్టర్ ఉంటాయి. ఒక్కోసారి తప్పులు చేస్తున్నప్పుడు తెలుసు మనకి, చాలా మృదువుగా చెప్తాను చెప్పేదేదో, ఎందుకంటే ఇన్ని సంథింగ్ లైక్ వెరీ డెలికేట్ రిలేషన్షిప్స్. అయినా సరే మనం యాజ్ అ సీనియరు తప్పు జరుగుతున్నప్పుడు తప్పుని చెప్పకపోతే బాగుండదు. సో
అలాగే ఏదైనా తను ఒక డైలాగ్ ఇస్తే ఈ డైలాగ్కి ఇలా చెప్తే బాగుంటుందని కొంచెం రీసెర్చ్ చేసుకుని వస్తాను. దానికి కావాల్సినవన్నీ మేము చాలా సెలెక్ట్ చేసుకున్నాం అలాగే ఈ సినిమాకి. నేను మైసభ అంతా మళ్ళీ నాట్ ఓన్లీ మైసభకి సపరేట్గా ఒక స్క్రిప్ట్ ఉంది. అసలు దుర్యోధనుడు మాట్లాడినవన్నీ తీసుకుంటే అందులో ఒక అద్భుతమైన డైలాగులు దొరికాయి. అలాంటి ఒక డైలాగే మా టీజర్ డైలాగ్. అది ఎంత ఏదైందంటే అతను సీన్ చెప్తూ ఉంటే పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ లో ఉంటుంది ఆ డైలాగ్. ఓకే, అంటే అది ఆల్రెడీ మహాభారతంలో రాయబడి ఉంది. ఓకే, దాన్నే ఇక్కడ వాడు. ఓకే, అదే దుర్యోధనుడు అంటాడు, నాకు ధర్మం గురించి తెలుసు కానీ అది చేయాలనిపించదు, అధర్మం గురించి కూడా తెలుసు అదే చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్థానంలో హీరోలు లేరు, విలన్ లేరు ఈ నాటకంలో అన్నట్టు అది నాట్ ఓన్లీ దుర్యోధన, అందరికీ తెలుసు. వి నో దట్ దిస్ ఈస్ రైట్, దిస్ ఈస్ రాంగ్. బట్ రాంగ్ మనం కాన్షియస్ చాయిస్. అలాగా దుర్యోధనుడు అలా వెళ్ళిపోయాడు, తెలియని ఒక ఇది కదా క్యారెక్టర్లో. అది భలే దీన్ని అది బాగా తీసుకొచ్చాడు. అంటే అటు ప్రేమ గారితో సీన్స్ కానీ, అటు రాజేష్ నాయర్తో కానీ, తనతో కానీ, సో దేవితో కానీ, అండ్ వాడి స్ట్రగుల్. ఇప్పుడు దుర్యోధనుడు ఎక్కువ అవమానం జరిగిన తర్వాత వాడు కూర్చుని ఆ బంత అలా కూర్చుని ఆ బంతకి కృత పరిహాసమునకు ప్రాణ పరిత్యాగమున కూర్చుంటయ్యా అని వాడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో ఉన్నది ఇది. అసలు మహాగజేంద్రంబు మార్గంబున జనుచుండ కుక్కలెన్ని మురుగుటలే వాడే. అది ఎంతమంది ఎన్ని సమయాల్లో దాన్ని అన్వయించుకున్నారు ఆ డైలాగ్ని. ఈవెన్ పాలిటిక్స్ లో కూడా నేను ఏనుగుంటరా కుక్కలు ఏం మరుగుతా అక్కడి నుంచి మొదలైంది కదా. అవన్నీ దాన్ని భలే తీసుకొచ్చాడు. నేను జస్ట్ వెయిటింగ్. కొన్ని సీన్స్ ఆ లైటింగ్, మన కెమెరామ్యాన్ కానీ, ఆ మూడ్ లైట్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ సీన్స్ అన్ని. అవన్నీ ఇప్పుడు టోటల్ ఓవరాల్గా చూడాలి. జస్ట్ వెయిటింగ్. కాదు, మీరు దీనికోసం ఏమన్నా స్పెషల్గా మహాభారత్ చదవడం జరిగిందా? లేదు, ఓన్లీ దుర్యోధన క్యారెక్టర్ వరకే నేను స్టడీ చేశాను. ఓన్లీ దుర్యోధన. ఆ డైలాగ్స్ అన్ని కూడా దీనికి కాపీరైట్స్ ఏమి ఉండవు కదా, అది ఎప్పుడు ఓపెన్ కాబట్టి ఎప్పుడైనా అదే మహాభారతానికి, భగవద్గీతకి, అన్నమాచార్య కీర్తనలకి కాపీరైట్స్ ఉండవు, ఎక్కడైనా వాడచ్చు, ప్రాబ్లం లేదు. యా మనందరి కోసం ఇచ్చేసిన నిధులు అనమాట అవన్నీ. అండ్ సార్, ఇంత మెమరీ అసలు నిజంగా నాకు తెలిసి ఆయన డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆర్ఎల్స్ మీ మధ్య ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు మీరు ఏంటి ఇంత అమేజింగ్ యాక్టర్ అన్న ఫీలింగ్ వచ్చింది. నేను ఇలా పెడితే నువ్వు ఇలా పెట్టు, అక్కడ కిరీటం లేదు, ఇక్కడ నా ప్రతిబింబమే అక్కడ. అదేలేండి, నన్ను నేనే చూసుకుంటున్నాను. ఐ థింక్ సెట్ అంతా ఇప్పుడు ఎట్లుండేదంటే సార్ డ్రెస్ వేసుకొని వస్తుంటే అసలు ఇట్స్ జస్ట్ ఎవ్రీబడి ఇస్ లైక్ ఆగిపోతారు, అందరు సార్ని ఇట్లా చూస్తూ ఉంటారు. అంటే ఎవ్రీబడి జస్ట్ ఇట్ కమ్స్ స్టాండ్ స్టిల్. అండ్ లైట్ మెన్ అందరు తెలియకుండా ఇట్లా ఫోన్ నుంచి ఫోటోలు తీసుకుంటారు. అండ్ వీ హావ్ టు కాన్స్టెంట్లీ టెల్ దెమ్, అరే ప్లీజ్ రా, ప్లీజ్ ఆగండి మీరు. అండ్ సో కాన్స్టెంట్లీ వారి టీమ్ మెంబర్స్, కొండలు, వీళ్ళందరూ దే కాన్స్టెంట్లీ గార్డ్ హిమ్, సార్ ఏం ఫోటోలు తీయకండి, ఇవన్నీ చేయకండి. అండ్ ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్ అండి. టు ఒక ఎందుకు అంటే మహాభారతం కానీ, హీరోలు కానీ, వీళ్ళు దేవుళ్ళు మనకి కథల ద్వారానే తెలుసు. కరెక్ట్. హౌ డు వి అండర్స్టాండ్ గాడ్స్ ఇన్ దిస్ కంట్రీస్ త్రూ స్టోరీస్. మన రామాయణం చెప్తేనే రాముడు ఎవరో తెలుస్తారు. అలాగే ఇప్పుడు ఒక దుర్యోధనుడు, లేకపోతే కౌరవులు, పాండవులు, వి ఆల్ నో దెమ్ ఫ్రమ్ స్టోరీస్. అండ్ సాయి గారు ఎప్పుడు మాట్లాడినా వెన్ డైలాగ్ చెప్తున్నప్పుడు యూ విల్ సీ దట్ స్టోరీ. చిన్నప్పటి నుంచి విన్న కథలు ఇవన్నీ ఒక్కసారిగా ఇట్లా దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ టాకింగ్ టు యూ. దట్స్ అ సరియల్ ఫీలింగ్. అది మాటలతో చెప్పే అంత ఈజీ కాదు అది. సో కూడా వీళ్ళందరినీ చూడటం కూడా, రామారావు గారిని చూసాను దగ్గరలో, రంగారావు గారిని. నేను యశోదా కృష్ణ అని ఒక సినిమా, శ్రీదేవి గారు కూడా యాక్ట్ చేశారు. శ్రీదేవి గారు మేము అందరూ మెడ్రాస్ నుంచి ట్రైన్లోనే వెళ్ళాం మైసూర్ షూటింగ్కి. సో అలాంటి షూటింగ్ ఉంటే నాన్న తీసుకెళ్ళేవారు టు సీ రంగారావు గారి పెర్ఫార్మెన్స్. ఆయన చేస్తూ ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదించారు. సో రామారావు గారితో ఆయన ఎప్పుడు కూర్చున్నా ఏదో ఒక డైలాగ్ చెప్పి, ఏదో ఇలా చెప్తే బాగుంటుందని ఆయన నాకు అడ్వైస్ చేయడం, ఈవెన్ మేజర్ చంద్రకాంత్ చేస్తున్నప్పుడు కూడా. సో అలాగే శివాజీ గారు, నడిగారు తెలుగు, అలాగే డాక్టర్ రాజ్ కుమార్ గారు, బబ్రువాహన అని ఒక సినిమా, అది నాకు బాగా ఇన్స్పైర్ చేసింది, కర్ణాటక సినిమా అది. అందులో డ్యూయల్ రోల్ రాజ్ కుమార్ గారు, అర్జునుడు ఆయనే, బబ్రువాహన ఆయనే. వెరీ పవర్ఫుల్ డైలాగ్. అది నాన్నతో వెళ్ళి డబ్బింగ్లో చూసి మొత్తం మళ్ళీ ఇలాగే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని రాజ్ కుమార్ గారికి మొత్తం అప్పుడు చెప్తే ఆయనకు ఆనంద బాష్పాలు ఆ కళ్ళల్లో అలా వచ్చి అలా తీసుకున్నారు నన్ను. సో ఇవన్నీ ఏంటంటే గ్రేట్ మెమరీస్. అలాంటి ఒక క్యారెక్టరు మళ్ళీ చేయడం అన్నది నిజంగా నాకు 50 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా చేయగలమా, చేస్తామా
అప్పటికి ఈ వావ్ షోలో వాటిలో వీటిలో ఎక్కడైనా ఛాన్స్ దొరికితే చెప్పేస్తుంటాడు dialogue. అంటే ఉండలేక ఇంట్లో డైలాగ్. ఒకసారి అయితే నాన్నగారు ఉన్నారు, నాన్న నేను రవి ఆది నలుగురు చెప్పారు. అది చాలా చూసాను అది. నా అదృష్టం ఏంటంటే కాకనాడ గారని అన్నారు గురువు గారు, మొన్న కూడా చెప్పారు, గురువు గారు మీరు ఓపిక చేసుకుని వచ్చి థియేటర్లో చూడాలి సినిమా అని. బాగా కొంచెం హెల్త్ వైజ్ నాట్ డూయింగ్ గుడ్, వస్తాను రా నీ సినిమా అదే దుర్యోధనుడు అంటాం చూస్తాను అన్నారు. నేనే వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పాను. సో అలాగే రమణమూర్తి గారు ఇద్దరు ట్రైన్ చేశారు. సో నా అదృష్టం ఏంటంటే కాకనాడ గారు నాకే కాకుండా మా తమ్ముళ్ళకే కాకుండా ఆది కూడా ఆయనే చేశారు. ఆది కూడా ఆయనే చేశారు. ఇలాంటి డైలాగులకి ఏంటంటే కొంచెం ఆ బిగింపు కావాలి, పట్టుత్వం కావాలి, ఆ డైలాగ్ అక్షరం మీద ఒక పవర్ ఉండాలి, అక్షరం మీద పవర్ ఉండాలి. అండ్ సార్ అండ్ కన్నడలో కూడా చెప్పమని చెప్తారు అంత. ఈ సో ఫ్లూయెంట్ ఈస్ లైక్ దట్. ఓ గాడ్ దిస్ లైక్ నేను చెప్పాను కదా ఒకసారి ఫిలిం ఫేర్ అవార్డ్స్ లైక్ నేను వెళ్ళి మైక్ పెట్టగానే ఏ లాంగ్వేజ్, తమిళ, కన్నడ, మలయాళం, బట్ యా మెమరీ అండ్ మాడ్యులేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా సార్. మీరు సినిమా చూసారా? చూసాను ఫుల్ 17th అనుకున్నాం, అనుకోని అది కొంత గ్యాప్ దొరకడం వల్ల ఇంక ముందుకు వచ్చాం. ఓకే యాక్చువల్ జనవరి నుంచి అనుకుంటుండే, జనవరిలో ఆఫ్ కోర్స్ వి కాంట్, పెద్ద సినిమాలు జనవరి ఫిబ్రవరి అండ్ దెన్ ఇక కూర్ది అది చేసి దెన్ మొత్తానికి ఐ థింక్ అగైన్ ఇప్పుడు ఈవెన్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అనుకుంటా. అయిపోయింది. పైగా మార్చ్ లో కూడా చూసేస్తున్నారు సార్, ఎగ్జామ్స్ ఉన్న థియేటర్కి అయితే జనాలు వస్తున్నారు. సో క్రేజీ. సో శ్రీరామనవమి రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి సో అందరూ డెఫినెట్లీ కామన్ క్వశ్చన్ ఇది, బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఈ ఇయర్ శ్రీరామనవమి ఎలా ఉండబోతుంది? సుయోధన ఓకే, బట్ ఏదైనా ఒక శ్రీరామనవమిని గుర్తు చేసుకుంటారా మీ లైఫ్లో చిన్నప్పటిది? అంటే ఒక ఎండ్యూరింగ్ మెమరీ ఏంటంటే పానకం వడపప్పు తినుకుంటూ టీవీలో భద్రాచలంలో రాముడి కళ్యాణం చూడటం. ఐ థింక్ నాకు అది శ్రీరామనవమి అంటే అది ఒక, అండ్ జస్ట్ ఎండలో అంటే జనరల్ ఈ టైంకి ఎండలు బాగుంటాయి కదా, సో ఎండలో ఎక్కువ తిరగొద్దని ఇంట్లో తిడుతూ ఉంటారు. అంటే శ్రీరామనవమి హాలిడేస్ కూడా టైం కదా, సో అదొకటి దట్ వన్ వండర్ఫుల్ మెమరీ ఐ హ్యావ్ ఫ్రమ్. నేను తను అడగొచ్చా ఈ క్వశ్చన్? బేసిక్గా తను ఎక్కడ న్యూయార్క్ లోనో లండన్ లోనో నాకు కూడా ఉంది. అయ్యో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ ఇయర్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ ఈవెన్ బికాస్ జస్ట్ రంజాన్ అయిపోతుంది, రంజాన్ అయిపోయిన తర్వాత శ్రీరామనవమి వస్తుంది. వాట్ బ్యూటిఫుల్ కంట్రీ వి లివ్ ఇన్ అని ప్రతిసారి అనిపిస్తుంటది. కరెక్ట్. ఉగాది, రంజాన్ అండ్ శ్రీరామనవమి. యా ఉగాది రంజాన్ అండ్ దెన్ శ్రీరామనవమి. అసలు ఎంత బాగుంటుంది దిస్ టైం ఇస్ లైక్. Correct. Oh yeah, me. Sorry. So my sister was born on Ram Navami as per our Hindu calendar. So our rose is like Akka's birthday. Okay. Wow. వెరీ గుడ్. సో యా మీ ఇంట్లో పానకంతో పాటు కేక్ కూడా ఉంటుంది అనమాట. వెరీ నైస్. అండ్ బోస్బాబు గారు? మాది రాముడితో మాకు చాలా అనుబంధం ఉందండి, ఎందుకంటే మా ఇంటి ముందే గుడి. గత 50 సంవత్సరాలు నేను 50 సంవత్సరాలు వార్షికోత్సవం రేపు 27th. అందరం కలిసి మా ఊరు వాళ్ళందరూ రేపల దగ్గర నల్లూరు గ్రామం అందరం కలిపి డొనేషన్ చేసుకుని పెద్ద సెలబ్రేట్ చేస్తున్నాం. ఒక 2000 మందికి అన్న సంతర్పణ, ప్లస్ దానికి 3 days కార్యక్రమాలు, చుట్టూ ఊర్లో అమ్మవారి అదే కళ్యాణం తర్వాత ఊరేగింపు అంటారు కదా, అవన్నీ ప్లాన్ చేసుకున్నాం 27th. ఇప్పుడు ఇది రిలీజు అది కంపల్సరీ. నేను 27th మన మూవీ అని అనుకోలేదు, ఆటోమేటిక్గా అది ఆ టైం 2 కలిసి వచ్చినాయి. ఆ రాములవారి దయ ఖచ్చితంగా ఉంటుందని మేము 100% నేను నమ్ముతున్నాను. సాయి కుమార్ గారు నేను లాస్ట్లో అడుగుతాం. నాకు మేబీ 3 years బ్యాక్ అనుకోండి, స్క్రిప్ట్ కంప్లీట్ అయినప్పుడు మా ఊర్లో కళ్యాణం జరుగుతుంది కదా, రాములవారి కళ్యాణం. అప్పుడు నేను స్క్రిప్ట్ పెట్టాను అనమాట. సో అది బాగా మీరు ఆ రోజు అనుకోలేదు కదా శ్రీరామనవమి రోజే సినిమా రిలీజ్ అవుతుందని? బట్ సో గట్టిగా ఉన్నాయి ఆశీర్వాదం. శ్రీరామనవమి రోజు పెట్టావు స్క్రిప్ట్ పూజలు పెడతాను. Was meant to be. శ్రీరామనవమి రోజు రిలీజ్ అవుతుంది. అలా జరుగుతుంది అనమాట, కొన్ని లిఖించబడుతుందని మీరు ఇందాక చెప్పినట్టు. సాయి కుమార్ గారు యూ లైక్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ 2 సార్లు చెప్పాలి. ఏంటంటే యాక్చువల్గా శ్రీరామనవమి ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఈరోజు ద హోల్ ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ జై శ్రీరామ్ అన్నది తెలియని ఒక వైబ్రేషన్ అయిపోయింది. సో సినిమాల్లో కూడా చూసుకుంటే మీరు ఇప్పుడు ఆ జై శ్రీరామ్ లేకుండా అసలు మాక్సిమం ఈవెన్ థియేటర్స్లో, ఈవెన్ దురంధర్ లాంటి సినిమాల్లో నేను కూర్చుని థియేటర్లో చూస్తుంటే ఫినిషింగ్లో జై శ్రీరామ్ అని లేచి వెళ్ళేవాడు. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఒక తెలియని ఒక తారక మంత్రం అయిపోయింది. సో నిజంగానే ఆ పవర్ ఉంది, జై శ్రీరామ్లోనే పవర్ ఉంది. సో ఐ థింక్ ఆ పవర్, ఆ డివైన్ పవర్ తప్పకుండా సుయోధనకు ఉండాలని, జై శ్రీరామ్, ఎస్ శ్రీరామ్ రోజు పెద్ద సక్సెస్ కొట్టాలని, ముఖ్యంగా బోస్ గారికి, మాధవ్కి,
మా దర్శికి, రిషికాకి, అండ్ ఫైనల్గా నాకు, మా మిగతా క్యాస్ట్కి, మా టెక్నీషియన్స్కి, మీకు అందరికీ ఎస్ సో థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఈ జై శ్రీరామ్తో ఆ మాటతో నేను ఇక్కడ దీన్ని ర్యాప్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ శ్రీరామనవమి రోజు మళ్ళీ మనం కలుసుకుందాం థియేటర్లో, సక్సెస్ మీట్లో. అండ్ ఫైనల్ లైక్ మీరు చెప్పండి దర్శి, లైక్ టేక్ అవే, లైక్ ఆడియన్స్ చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చి బయటకు వస్తుంది, అంటే ఏం తీసుకుంటారు, ఏం ఆలోచిస్తారు? సో థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఏం రన్ అవుతూ ఉంటుంది మైండ్లో, వాళ్ళకేం కనబడుతుంది? వాళ్ళకి ఐ థింక్ నాకు తెలిసి నేనైతే నాకు జరిగిన ఫీలింగ్ వాళ్ళకే జరుగుతుంది. సాయి కుమార్ గారు చింపేశారా. ఐ థింక్ దట్ ఈస్ అ ఫీలింగ్ ఐ ఎక్స్పెక్ట్ ది ఆడియన్స్ టు కమ్ అవుట్ విత్. రైట్. సో నేను దర్శి గారిని, సాయి కుమార్ గారిని కలుస్తూనే ఉంటాను, బట్ మిమ్మల్ని కూడా నేను బ్యాక్ టు బ్యాక్ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరగాలి అంటే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలవాలి. సో అది జరుగుతుంది. జై శ్రీరామ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్. సేవ్ ద డేట్ 27th శ్రీరామనవమి. హ్యాపీగా పానకం తాగండి, వడపప్పు తినండి, భగవంతుడి ఆశీర్వాదం తీసుకోండి. దాని తర్వాత థియేటర్లో కూర్చొని సూర్యోదయం చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. హ్యాపీ శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.